అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 3వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు పరిష్కారం 100% లభిస్తాయి. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రేపటి రోజున ఈ యొక్క రాశిగల స్త్రీలకు ప్రేమ జీవితంలో సంయమనం మరియు అవగాహన ఎంతైనా అవసరం అనైతే చెప్పుకోవచ్చు. వివాహిత స్త్రీలు ఈరోజు తమ భాగస్వామితో ఇల్లు, భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత వంటి అంశాలపై తీవ్రమైన చర్చలు జరపవచ్చు. ప్రశాంతంగా మరియు ఆచరణాత్మకంగా మాట్లాడడం సంబంధాన్ని అయితే మరింత బలపరుస్తుంది. అలాగే సంబంధాల్లో ఉన్న ఈ స్త్రీలైతే ఈరోజు తమ భాగస్వామి నిజాయితీని మరియు బాధ్యతను పరీక్షించే అవకాశాన్ని కూడా పొందగలరు. ఒంటరి మహిళలు కష్టపడి పనిచేసే బాధ్యతాయుతమైన ఒక భవిష్యత్తుపై మీరు దృష్టి సాధించి ఒక వ్యక్తి వైపు మీరు మొగ్గు చూపవచ్చు. భావోద్వేగాలకు లోనయ్యే బదులు సంబంధాల్లో స్థిరత్వం మరియు నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తు పరంగా ఈరోజు కష్టపడి పనిచేయడం మరియు క్రమశిక్షణతో కూడిన రోజుగా ఉంటుంది. మీరు స్టాక్ కార్ట్లలో అయితే తీసుకోకుండా, ఎందుకంటే ఈరోజు కష్టపడి మీరు పనిచేయడమే ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ మహిళలకు పెండింగ్ పనులు పూర్తి చేయడం మరియు ఫైళ్లను నిర్వర్తించడం బిజీగా ఉండవచ్చు. కార్పొరేట్ సాంకేతిక యంత్రాలు లేదా రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన మహిళలకు ఎక్కువగా పని ఒత్తిడి అయితే ఎదుర్కొనవలసి వస్తుంది. ఈరోజు మీ యొక్క నిజాయితీ మరియు అంకిత భావనలో సీనియర్లు మరియు ఉన్నత అధికారులు అయితే మంత్రముగ్ధులైపోతారు. ఈరోజు మీకు ఎప్పటి నుంచో చిన్ననాటి స్థిరత్వంగా ఆరోగ్యపరమైన ఎముకలు, మోకాలు, తలకు సంబంధించిన సమస్యలు ఉన్నవి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల శరీరంలో బిగుతుగా లేదా అలసటగా ఏర్పడే అవకాశం ఉంది. సాయంత్రం వేళలో మీకు తలనొప్పి లేదా ఒత్తిడి అనిపించవచ్చు. చల్లని, పాతబడిన మరియు బాగా వేయించిన ఆహార పదార్థాలను అయితే మానుకోవటం ఎంతైనా మంచిది. శరీరాన్ని వెచ్చగా మరియు పోషకాలతో ఉండే ఆహారంతో ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థికంగా ఈరోజు పొదుపు చేసి తెలివిగా ఖర్చు చేయవలసిన రోజునైతే చెప్పుకోవాలి. అనవసరమైన ఖర్చులను నివారించండి మరియు ముఖ్యమైన బిల్లులు లేదా పాత అప్పులను చెల్లించడంపై దృష్టి పెట్టండి. ప్రమాదకర పెట్టుబడి ప్రణాళికలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఎవరైనా మిమ్మల్ని త్వరగా లాభాలు గడిస్తాయని ప్రలోభ పెడితే జాగ్రత్త పడడం మంచిది. ఈరోజు సురక్షితమైన మరియు ప్రభుత్వ పథకాలు మాత్రమే పెట్టుబడి పెట్టడం ఎంతైనా మంచిది. కుటుంబ విషయాల్లో అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీకు జీవిత భాగస్వామి నుండి సహకారాలు, మద్దతు లభిస్తాయి. మీ యొక్క పనిలో ఈరోజు ఎంతో అనుకూలమైన రోజు అయితే అవుతుంది. మీ యొక్క ప్రణాళికలు కూడా సరిగ్గా అమలులో చేయగలుగుతారు. ఈరోజు మొదటి భాగంలో మీరు పని ఒత్తిడి అయితే తక్కువగా ఉంటుంది. అమ్మకాల మార్కెటింగ్పై మీ పనిలో మీకున్న పెద్ద అవకాశం లభిస్తుంది. మీరు ప్రభుత్వ పనిలో కూడా విజయం సాధిస్తారు. మీ యొక్క సంపాదన బాగుంటుంది. వ్యాపారంలో మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీ వ్యాపారం ఆరోగ్యం బాగుంటుంది. కొంచెం లోపాలు కూడా ఉండవచ్చు. మీరు శరీర ఉష్ణోగ్రత తగ్గేలాగా నీటిని సేవించటం, ఆహారాన్ని తీసుకోవడం, తగిన సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోవడం ఎంతైనా అవసరం. రేపటి రోజున మీ వ్యాపారంలో బాగా రాణించగలరు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. వైవాహిక సంబంధం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ పని పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. ఒక వ్యాపార ఒప్పందం చిక్కుకుపోవచ్చు. అది తర్వాత సమస్యలను సృష్టించవచ్చు. బయట వ్యక్తులతో కొనసాగుతున్న కుటుంబ సభ్యుల గురించి చర్చించకుండా ఉండడం మంచిది. మీరు పెద్ద కుటుంబ కనుక కుటుంబ సభ్యులతో పెద్దగా సంయమనాన్ని అయితే మీరు
పాటించలేకపోతున్నారు. ఏకపక్ష ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందుతారు. విలువైన వస్తువుల భద్రత విషయంలో ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి కనుక ముఖ్యమైన పత్రాలు, నగదు, ఆభరణాలు వంటివి భద్రంగా భద్రపరచుకోవడం ఎంతైనా మంచిది. ప్రయాణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులపై మీరు పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇతరుల అభిప్రాయాలు లేదా అవసరాలు లేని సూచనలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా నిర్మోహమాటంగా అయితే మీరు త్రోసిపుచ్చడం ఎంతైనా మంచిది. మీ యొక్క లక్ష్యాలకు సంబంధం లేని విషయాల్లో కాలాన్ని వృధా చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరగడం కాకుండా అనవసరమైన చోట మీరు స్పందించవలసిన అవసరం కూడా వాదనలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగితే నిర్ణయాలు మీకు చాలా అనుకూలంగా మారతాయి. శ్రమ అధికంగా ఉండే రోజు కనుక ఈరోజు పని భారం ఎక్కువైనా సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఫలితాలు తప్పకుండా మీకు అనుకూలిస్తాయి. శారీరక కాలయాపనతో మానసిక ఒత్తిడి కూడా మీరు కాస్త పెరగవచ్చు. విశ్రాంతికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యంపై దృష్టి సారించడం, సంయమనం పాటించడం, సమయపాలన పాటించడం వల్ల ఈరోజు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ యొక్క రాశి గల వారికి చాలా ప్రోత్సాహకరమైన రోజుగా ఉంటుంది. మీరు చాలా శక్తియుక్తులు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. మీ పనిలో చాలా చురుగ్గా ఉంటారు. ఈరోజు మీ యొక్క లక్ష్యాల వైపు ముందుకు సాగవచ్చు. వృత్తిపరమైన విషయాల్లో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. సహోద్యోగులతో మీ సంబంధాలు బలపడతాయి. మీ యొక్క సామర్థ్యాలను విస్మరించే కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రావచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో మీ సన్నిహిత సంబంధాలపై దృష్టి సారించడం ఎంతైనా అవసరం. కుటుంబం మరియు స్నేహితులతో సమయం మీరు గడపడం ఆనందాన్ని ఇస్తుంది. పరస్పర అవగాహనలు పెంచుతుంది. మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీకు ఎంతైనా మంచి మంచి అవకాశాలు, మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త ప్రేమ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పండుగ వాతావరణం కుటుంబంలో మంచి రోజును తీసుకువస్తుంది. చాలా ఆనందాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తమ పిల్లల అవసరాలను ప్రోత్సహించాలి. తద్వారా వారు తమ భవిష్యత్తు కోసం పూర్తిగా సంసిద్ధం అవుతూ ఉంటారు. నిరుద్యోగులు కొన్ని శుభవార్తలు ఆశించవచ్చు. వారికి ఉద్యోగ ఆఫర్లు లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు పాత స్నేహితులను లేదా బంధువులను కలవవచ్చు. న్యాయవాదులు ఈరోజు తమ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెతుక్కుంటారు. వారు తమ కుటుంబంతో భోజనం మరియు విందును ఆస్వాదిస్తారు. ఉపాధ్యాయులు తమ సాధారణ పనిలో పాటు అదనపు పనులు కూడా చేపట్టవలసిన పని అయితే ఉంటుంది. మిమ్మల్ని గందరగోళ పరిస్థితికి అయితే నెట్టివేస్తుంది. కార్యాలయంలో, వ్యాపారంలో మీకు పోటీ వాతావరణం నెలకొంటుంది. స్వేచ్ఛ పొందడానికి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త పనులు చేపట్టడానికి ప్రేరణ పొందగలుగుతారు. చిన్న ప్రయాణం సాధ్యమే కానీ మీరు రచనా శక్తికి సంబంధించిన రోజు అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం. లేదంటే నష్టాలు తప్పవు. మీ సృజనాత్మకత, ఆలోచనాత్మకత అయితే ఆలోచన దినచర్య చక్కగా నిర్వర్తించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. అత్తామామలతో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో మీరు కీలక పాత్ర పోషిస్తారు. మీ పిల్లల పురోగతి కోసం మీకు మంచి ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. అపరిచితులతో, తెలియని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఖర్చులు నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఏకాగ్రత లోపించవచ్చు. సీనియర్లలో విభేదాలు నివారించండి. కార్యాలయంలో ఉద్యోగాలు లేదా కస్టమర్లతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ మార్కెటింగ్ రంగంలో పరిచయాలు విస్తరించబోతున్నాయి. మీ రుణం తీసుకోవాల్సి రావచ్చు లేదా ఇది ప్రయోజనకరం కోసం ఇంట్లో సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అవివాహిత సభ్యునికి తగిన వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. రక్తపోటు మరియు మధుమేహానికి క్రమం తప్పకుండా పరీక్షలు మరియు చికిత్సలు పొందడం ఎంతైనా మంచిది. ఈరోజు మీకు చాలా ఉత్సాహంగా మరియు చురుగ్గా ఉంటుంది. ప్రతి పనిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తొందరపడకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ యొక్క తేలికపాటి తలనొప్పి లేదా అలసట అనిపించవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా అవసరం. పుష్కలంగా నీరు త్రాగడం, యోగా మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కొత్త పరిచయాలు కొత్త భవిష్యత్తు కోసం నాంది పలకబోతున్నాయి. నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి సమాచారాన్ని తీసుకోవడం ఎంతైనా మంచిది. పనిచేసే నిపుణులకు కష్టమైన రోజనైతే చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారులు మీ పనిని గమనిస్తూ ఉంటారు. మీ భవిష్యత్తులో ముందుకు పోవడానికి కొత్త బాధ్యతలు మీకు అందిపుచ్చుకోవచ్చు. మీ యొక్క ప్రణాళికలు, ప్రయత్నాలు చివరి వరకు ఫలిస్తాయి. ఈరోజు మీరు మానసికంగా, శారీరకంగా ఉత్తమంగా పనిచేస్తారు. పనిలో మీ యొక్క పనితీరు మీరు ప్రశంసలు అందుకుంటారు మరియు
మీ యొక్క సహోద్యోగుల సంతోషంతో మీ యొక్క నాయకత్వాన్ని అనుసరిస్తారు. మీ యొక్క సామాజిక మరియు వృత్తిపరమైన స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ అవకాశాన్ని ఎంతైనా సద్వినియోగపరచుకోవడం చాలా మంచిది. మీరు ఉదయం సూపర్ యాక్టివ్గా ఉంటారు. తర్వాత మీ యొక్క ఆలోచనలు సమర్థవంతంగా ప్రదర్శించబడతాయి. సాయంత్రం సమీపిస్తున్న కొద్దీ మీ దృష్టి గృహశాంతి మరియు కుటుంబంపై మల్లుతుంది. మీ భవిష్యత్తులో క్రమశిక్షణ మరియు గంభీరత అయితే కోరుకుంటుంది. మొత్తానికి ఈ రోజైతే ఈ రాశి గల వారి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది కనుక ఈ రాశి గల వారి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించటము లేదా వినడం వల్ల మీ యొక్క భయభ్రాంతులన్నీ దూరం అవుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.